నిమిషాలు మాట్లాడుకోరు. ఈరోజు వేములవాడ నియోజకవర్గంతో పాటుగా ఈ ప్రాంతానికి అంతటి శుభదినంగా పరిగణించక తప్పదని చెప్పంటున్నాను. మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా ఎంపికై తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గత దశాబ్ద కాలం ఏదైతే ఈ ప్రాంతం అభివృద్ధి నిర్లక్ష్యంగా ఉపయోగించబడడం జరిగిందో అవన్నీ కేవలం 10 మాసాల కాలంలోనే పూర్తి చేయబడే విధంగా, ముఖ్యంగా పేదవాడి కొంగు బంగారం, దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ కొరకు ఏదైతుందో దాదాపు 200 కోట్లు ఏకమొత్తంగా మంజూరు చేయబడి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఏదైతే శంకుస్థాపన చేయబడ్డ సందర్భంగా నేను మిత్రుడు ఆది శ్రీనివాస్ గారిని ప్రాంత ప్రజానికానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ అని చెప్పి అంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గ పలు ప్రాంతాలకు తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ఆడబిడ్డలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ ఎక్కువగా సమయం తీసుకోకుండా వాస్తవంగా ఏదైతుందో విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉద్యమాలతోని సాధించబడ్డ తెలంగాణ రాష్ట్రం గత దశాబ్ద కాలం మిగులు బడ్జెట్తో ఏర్పడబడ్డ తెలంగాణ రాష్ట్రం అప్పులు ఊబులోకి నెట్టబడి వీళ్ళ అభివృద్ధి నిర్లక్ష్యం గావిత బట్టంతో ఏదైతుందో మొన్నటి 23 ఎన్నికలు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి యొక్క ఆ సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏదైతుందో మన కళలను నెరవేరుస్తుందని చెప్పని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడే విధంగా మీరు జీవించటం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మరి వారు బాధ్యతలు చేపట్టడం, ఇప్పుడే పేర్కొన్నటువంటి యొక్క అటుగా చెప్పంటున్నాను. వీళ్ళ మహిళలు, ఆడబిడ్డలు ముఖ్యంగా వారికి ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యమే కానివ్వండి, 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ సౌకర్యమే కానివ్వండి, గృహ అవసరాలకు 500 రూపాయలకే కుకింగ్ గ్యాస్ సరఫరా కానివ్వండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని పరిమితం. ఇలా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో విస్తరించబడి ఉన్నటువంటి ఒక పార్టీ. మీరు ఎక్కడైనా మీరు పాలిత రాష్ట్రాలలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారే? మీరు ఎక్కడైనా ఏదైతుందో 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పడుతున్నాను. అట్లా ఏదైతున్నదో 500 గ్యాస్ మీరు కల్పిస్తున్నామని చెప్పడుతున్నాను. మీరు ఏవి చేయలేని వారు ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ విమర్శించడానికి ప్రయత్నం చేయడం ఏదైతుందో నేను మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను చెప్పంటున్నాను. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి వీళ్ళ గతంలో మున్నెన్నడూ లేని విధంగా అధిక స్థాయిలో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా వరిధాన్యం ఉత్పత్తి గావింపబడటం. వరిధాన్యం ఉత్పత్తే కాదు, ధాన్యం సేకరణలో గతంలో మున్నెన్నడూ లేని విధంగా రైతాంగానికి ఏ విధమైనట్టుగా అసౌకర్యం, ఇబ్బంది లేకుండా ఎక్కడికెక్కడ సేకరణతో పాటుగా వీళ్ళ సన్న రకాలకు 500 రూపాయలు బోనస్ అని చెప్పి అంటున్నాం. వీళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతుందో మీ పాలిత రాష్ట్రాలే కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ గతంలో మీరు కూడా చెప్పారు సన్న రకాలు సాగు చేయాలని చెప్పని. ఎన్నడైనా సన్న రకాలు సాగు చేసి 1 రూపాయి బోనస్ ఇచ్చినారే? ఇవాళ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతున్నదో సన్న రకాలు సాగు చేస్తే మనకు 500 రూపాయల బోనస్, 2320 రూపాయల మద్దతు ధర అయితే అదనంగా 500 రూపాయలు కల్పిస్తున్నారని చెప్పంటున్నాను. దయచేసి గమనించండి. వీళ్ళ ప్రజాపక్షాన్ని నిలబడి ప్రజాహితంగా మరి సౌకర్యాలు అనుకూర్చే రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పదంటున్నాను. నాకు తెలుసు మన దశాబ్ద కాలం ఏదైతుందో వీళ్ళ మధ్యమానంలో ముంపు గురైనటువంటి నిర్వాసితులకు పునరావాసం కల్పింప చేయాలి, గృహ నిర్మాణ కార్యం మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తే దశాబ్ద కాలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో ఇదే వేములవాడ రాజన్న మెట్ల మీద నిలబడి నేను అందరికి 5,04,000 మంజూరు చేస్తానడా. 9 ఏళ్ళు పాలన చేసిండు, 10 ఏళ్ళు పాలన చేసిండు, 1 కిలో మంజూరు చేయలేదు. అదేవేళ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అలాంటి ఈ ప్రాంతాన్ని పర్యటించి ఇవాళ ఏ ప్రాజెక్ట్ నిర్మాణే కానీ ప్రాజెక్టుతో వీళ్ళ సౌకర్యం పొందే విధంగా ఎవరైతే బాగుపడతారో నిర్వాసితులను కూడా ఆదుకోవడం ఆ ప్రభుత్వ బాధ్యత తెలియజెప్పే విధంగా ఏదైతుందో
మంజూరు చేసినందుకు నేను ముఖ్యమంత్రి గారికి వారి కేబినెట్ మంత్రివర్గ సహచరులకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తామని చెప్పంటున్నాను. మన ప్రాంతం ఉత్తర తెలంగాణ ప్రాంతం స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించక గల్ఫ్ పై ఆధారపడతాం. గల్ఫ్ లో ఏదైతుందో అకాల మరణానికి గురవుతున్నటువంటి ఒక మృతుల కుటుంబాలు ఆదుకోవాలని చెప్పని దశాబ్ద కాలం పోరాటం చేస్తే ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేశారు గల్ఫ్ కార్మికులు. ఒక్క రూపాయి సాయం చేయలేదు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏ కారణంతో చనిపోయినా కానీ అదేదైతుందో అకాల మరణం ఇవాళ ఏ మరణమైనా కానీ ఏదైతుందో ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవడం దొరుకుతుందో వారికి అందరికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందింపజేసే విధంగా కార్యక్రమాన్ని అమలు తలపెట్టడం ఇది భారతదేశంలోనే కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఈ రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంతో పోటీ పడటానికి దేశంలో ఏదైతే ఏ రాష్ట్రంలో లేదు. సరే బీఆర్ఎస్ పార్టీ అయితే కన్వర్గ్ అయిపోతుంది. భారతీయ జనతా పార్టీ కూడా రేపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని చెప్పంటున్నాను. మహారాష్ట్రతో పాటుగా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఆదర్శవంతమైన పాలన అందింపజేయబడే విధంగా ఏదైతుందో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనే ఒక అభిలాషలు వ్యక్తం చేస్తూ మరి ఇందులో పాల్గొని ప్రసంగించడం అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యంగా మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు ఏదైతుందో ఆయన శాసనసభ్యుడు ఎంపీ కాబడాలని చెప్పి ఎప్పటికెళ్ళి చేస్తుండే. నీకు ఆలస్యమైన కానీ నువ్వు ఎంపిక అయితే వీళ్ళు గత దశాబ్ద కాలం నుండి ఈ ప్రాంతాన్ని చేయలేనట్టు అభివృద్ధిని ఇలా నువ్వు 10 మాసాల కాలంలో చెప్పంటున్నాను. ఇలా మేడిపల్లి జూనియర్ కళాశాల కానివ్వండి, వీళ్ళ ఏటీసీఏ కానివ్వండి, స్కిల్ యూనివర్సిటీ కానివ్వండి, దేవస్థానం అభివృద్ధి కానివ్వండి, యార్డ్ డిపో కానివ్వండి, వీళ్ళ ముఖ్యంగా ప్యాకేజ్ 9 అనేది ఏదైతుందో పూర్తి కాబట్టినట్టయితే మన వేములవాడ సిరిసిల్ల ప్రాంతం మొత్తం కూడా సాగుమయమయ్యే అవకాశం ఉందని చెప్పంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో దయచేసి ఇవాళ వేములవాడ ఈ ప్రాంతం అంతా ప్రాణిత చేపల ప్రాజెక్టులో అంతర్భాగంగా ఏదైతుందో సాగునీరు అందింపజేయాలని సంకల్పించడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతుందో ఈ ప్రాణిత చేపల ప్రాజెక్ట్ రీడిజైన్ అయిన నెపంతో ఏదైతుందో మన నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. ఇలా చొప్పదని ప్రాంతం ఉండేటువంటి ఒక మన అక్కడ కొడిమేల మల్యాల మండలానికి సంబంధించినటువంటి ఒక పోతాల పెద్ద చెరువే కానివ్వండి, గంగాధర నారాయణపూర్ చెరువే కానివ్వండి, ఇవన్నింటిని కూడా మరి మీరు ప్రాధాన్యతతో మాకు సాగునీరు అందింపజేయడం మీరు మాకు సహకరించాలని చెప్పి కోరుతూ నేను నాకు అవకాశం కల్పించాను. హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు గౌరవనీయులు చేనేత జౌలి శాఖ మరియు వ్యవసాయ శాఖ మార్చులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారిని గౌరవ మంత్రివర్యులు మాట్లాడాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. గౌరవనీయులు సభాధ్యక్షులు మిత్రులు ఆది గారు,